రైట్ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ స్పోక్స్ పర్సన్ బీఆర్ఎస్ సంబంధించి దాసోజు శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నా చెప్పండి, తెలంగాణ విగ్రహం మార్పు మీద బీఆర్ఎస్ కావాలని రాజకీయం చేస్తోంది, రాజకీయ కోణంలో చూస్తుంది, ఎందుకు ఓన్ చేసుకోలేదనేది కాంగ్రెస్ వర్గాల వాదన. ఇప్పుడు 12 నెలలు పూర్తవుస్తూ ఉంది. ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయడానికి సమర్థత లేదు, ఆలోచన లేదు, విఘ్నత లేదు, పరిపాలనపై పట్టు లేదు. చిల్లర మల్లర పంచాయతీలు పెట్టుకోవాలా, ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టాలా, పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టాలా, ప్రజల యొక్క అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ చేసి వాళ్ళ యొక్క వాగ్దానాల అమలు పట్ల చర్చ జరగకుండా చేస్తున్న ఒక చిల్లర ప్రయత్నం. రెండవది, విగ్రహానికి సంబంధించిన అంశంలో ఇప్పుడు ఇవాళ వందే మాతర గీతాన్ని మార్చొచ్చా? ఇవాళ కొంతమంది అంటారు, మనం వాడుకున్నటువంటి వందే మాతర గీతాన్ని ఇంకొక ట్యూన్ ఉన్నది, ట్రెడిషనల్ ట్యూన్ ఒకటి ఉంది, వందే మాతరం అని ట్యూన్ ఉన్నది. మనం పాడేది ఎట్లా వాడతాము? వేరే ట్యూన్ అది. తర్వాత దాని వెనక ఇంకా చాలా పొడుగైనటువంటి ఒక పాట ఉంటుంది, సంస్కృతం అంతా కలిపి. అది ఉండాలా జాతీయ గీతం అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జనగణమన అధినాయక దానిపైన కూడా కాంట్రవర్సీ ఉన్నది. అట్లా అని చెప్పని నువ్వు ఇవాళ వందల సంవత్సరాలు పోరాటం చేసినటువంటి ఒక స్వాతంత్ర సమర ఉద్యమానికి స్ఫూర్తి కలిగించినటువంటి ఒక గుర్తులను ఎట్లయితే విధ్వంసం చేస్తే పాపం అవుతుందో, మోసం అవుతుందో, ఘోర అన్యాయం అవుతుందో, ఇవాళ తెలంగాణ సమాజాన్ని జాగృతపరిచినట్టు ఒక విగ్రహం అది. తెలంగాణ సమాజానికి ఒక ఆత్మవిశ్వాసం ఇచ్చింది, ఆత్మగౌరవం ఇచ్చింది, ఆత్మస్ఫూర్తి ఇచ్చింది. దాని చుట్టూ జై తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో మమేకం అయ్యగలిగేటువంటి ఒక శక్తిని ఇచ్చినట్టు ఒక విగ్రహాన్ని ఇవాళ నేను వచ్చేసి ఇది కాదు ఇది అని చెప్పానంటే నీకు సంబంధం ఏందిరా భయ్? ఇప్పుడు ఇవాళ నీకు సంబంధం లేని వాళ్ళు వచ్చి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమ కాలంలో నీ పాత్ర లేదు, నువ్వు వచ్చి వాళ్ళ తెలంగాణ ఉద్యమ గుర్తును మార్చేస్తే తెలంగాణ తల్లిని పెడతా అని చెప్పానంటే, ఇప్పుడు భరతమాత విగ్రహాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చి మారుస్తా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. తర్వాత ఖాదీ వాడాలని చెప్పానో, చెరక మహాత్మా గాంధీ చెరకానో, లేకపోతే దండి సత్యాగ్రహంకి సంబంధించినటువంటి ఒక విగ్రహాలు, ఇటువంటి అన్ని అంశాలన్నీ కూడా మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటము మూర్ఖత్వం అవుతుంది, చరిత్రపై దాడిది, తెలంగాణ సంస్కృతిపైన దాడిది, అత్యంత హేయమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటారు కదా, ఈ ఒక లేఖితనంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు ఇవాళ. దాంతో ఇవాళ ఈ రకమైనటువంటి ఒక చిల్లర ప్రయత్నం పాల్పడుతూ ఉండు. బతుకమ్మ ఉంటే నీకేం బాధయా? బతుకమ్మ తెలంగాణ సంప్రదాయ పండుగ. ఇన్ఫ్యాక్ట్ గత ప్రభుత్వం బతుకమ్మను ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసింది. నువ్వు స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసిన సింబల్ను స్టేట్ తల్లి అని చెప్పబడుతున్నటువంటి ఒక విగ్రహంలో నువ్వు ఎందుకు చేస్తావు? నాకైతే అనిపించింది రాయలసీమ రెడ్డమ్మ తల్లి లెక్క ఉందామే. ఆ విగ్రహం ఏదైతే తయారు చేసిండో, మరి ఆయన కొడంగల్ రాయలసీమనా ఏమన్నా లేకపోతే తెలంగాణలో నాకు తెలియదు, మరి లేకపోతే ఆ కొండారెడ్డిపల్లి ఏమైనా గతంలో రాయలసీమలో ఏమైనా కలిసి ఉందో నాకు తెలియదు. కానీ ఆ విగ్రహం చూస్తే మాత్రం రాయలసీమ గడిలలో ఉండే అమ్మ లెక్క ఉన్నది తప్ప ఆమె తెలంగాణ తల్లి లెక్క మాత్రం లేదు. అయితే విగ్రహం కిరీటం పెట్టొద్దు అన్నట్టు. అది వాళ్ళ ఏ దేవతకైనా కిరీటం ఉంటుందండి. భూమాత అంటాం, ఎట్లుంటుంది? కిరీటమే ఉంటుంది కదా. లేకపోతే దుర్గాదేవి అంటాం, కిరీటం ఉంటుంది. లక్ష్మీదేవి అంటాం, కిరీటం ఉంటుంది. అట్లనే తెలంగాణ దేవి, తెలంగాణ తల్లి పెడితే నువ్వు అట్ట పెడతావు అని చెప్పని అట్లా పెట్టిన వాళ్ళు ఏమైనా సాగలేలమ్మ లెక్క పెట్టినరా, లేకపోతే బెల్లిలలితమ్మ లెక్క పెట్టినరా? అట్లా కూడా పెట్టలే కదా. పెట్టి నువ్వు రాయలసీమ రెడ్డమ్మ తల్లి లెక్క పెట్టి నువ్వు మళ్ళీ దాన్ని ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఒక దొరసానాన్ని పట్టుకొచ్చి ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నమైనటువంటి ఒక పోరాటానికి చిహ్నమైనటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్తో కొట్లాడు భయ్. కానీ కేసీఆర్ సృష్టించిండు కదా అని చెప్పని కేసీఆర్ యొక్క ఆలోచనల మీదకి తయారైంది కాబట్టి దాన్ని నేను విధ్వంసం చేస్తా అంటే అది చరిత్ర మీద దాడవుతుంది. మీకు గతంలో భారతదేశం పూర్వకాలంలో విదేశీయులు చంగీజ్ ఖాను, లేకపోతే అలావుద్దీన్ ఖిల్జీ, లేకపోతే ఇట్లా చాలామంది దాడి చేసినప్పుడు ఫస్ట్ విగ్రహాల మీద పడేవాళ్ళు. బికాజ్ ఐడెంటిటీ, సంస్కృతి, వీటిని విధ్వంసం చేయాలని చెప్పి నా విగ్రహాలను విధ్వంసం చేసి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ బాగుచేరాని అయినా అంటే ఉన్నటువంటి ఒక విగ్రహాలను విధ్వంసం చేయాలంటున్నాడు, గుర్తులను విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండు. కాకతీయ కళాతోరణం ఉండొద్దు అంటాడు. అదేందా అంటే సమ్మక్క సారక్కకు కాకతీయ కళాతోరణానికి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తాడు. తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహానికి తెలంగాణ తల్లికి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఊళ్ళల్లో కొంతమంది పోకిరాలు ఉంటారు, ఉట్టినే గిచ్చి పంచాయతీలు పెట్టుకుంటారు. ఈ గిచ్చి పంచాయతీ పెట్టుకునేటువంటి అంశం ఇది. ముఖ్యమంత్రిగా ఒక హుందాగా హోదాగా పెట్టుబడులు పెంచవయా. కేసీఆర్ గారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 లక్షలు చేసిండు, 7.5 లక్షల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేయి. కేసీఆర్ గారు జిఎస్డిపి 12.5 లక్షలు చేసిండు, నువ్వు 25 లక్షలు చేయి. అటువంటి వాటిలో పోటీ పడకుండా విగ్రహాలను కూలుస్తా, పేరు టీజీ నుంచి టీఎస్ చేస్తా, పేర్లను మారుస్తా, లేకపోతే కాకతీయ కళాతోరణాన్ని పీకి పడేస్తా. ఏందా ఇదంతా పనికిరాంది? నాకు అర్థం కాదు. ఎవరు నీ అడ్వైజర్, ఎవరు నీకు మార్గదర్శనం చేస్తున్నది ఎవరు? నేను ఒకటి అప్పీల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి. ఒక చారిత్రాత్మకమైన అవకాశం ఒక వ్యక్తికి వస్తుంది ముఖ్యమంత్రి కావటం. అద్భుతమైన అవకాశం నీకు భగవంతుడు ఇచ్చిండ్రు, తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. ఏ ప్రజలకు నువ్వైతే వాగ్దానం
వాగ్దానాలు చేసినా అమలు చేయకుండా వాళ్ళ నమ్మకాలను మీద దాడి చేసేటట్టుగా, వాళ్ళు విశ్వాసం మీద దాడి చేసే విధంగా, వాళ్ళు స్ఫూర్తి పొందినటువంటి చిహ్నాలు, గుర్తులు, చరిత్రపైన, సంస్కృతిపైన దాడి చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను.